న్యూస్ అలర్ట్స్. విజయవాడ నగర శివారులోని కృష్ణానది కరకట్టపై బస్తాల కొద్దీ కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థలకు చెందిన దస్త్రాలను తగలబెట్టిన ఉదంతంపై మాజీ మంత్రి టీడీపీ నేత జవహర్ స్పందించారు. కవితకు కాదేది అనర్హమన్నట్లు, దోపిడీ కూడా కాదేది అనర్హమన్నట్లు వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు శాండ్, ల్యాండ్, వైన్స్ దేన్ని వదలలేదని జవహర్ ఆరోపించారు. ఇప్పుడు దోచుకునేది దొరకకుండా ఉండటానికి ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని విమర్శించారు. తో పాటు ఏ నేరస్తుడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఒక క్లూ వెళ్ళేటటువంటి పరిస్థితి దొంగలకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా తెలుసని నేనైతే అనుకుంటా ఉన్నా. కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైళ్లు దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది. ఎవడెవడ ఏమేం చేశాడు, ఎంత దోచుకున్నారు, దేనిలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా, ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్టా నమోదై ఉంటుందో అదేవిధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్టా అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం, దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి సమీర్ శర్మ గారే స్వయంగా ఆ నాగరాజ్ అనే డ్రైవర్కి ఏ విధంగానైతే ఫైళ్లు దగ్ధం చేయమని కానీ అదేవిధంగా పేపర్లు సాక్ష్యాలు అన్నీ కూడా చేయమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు సాక్ష్యాలు తారుమారు చేయడం, సాక్ష్యాలు రూపుమాపిన దానిలో వీళ్ళ కేసులు పెట్టి లోపల వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఒకప్పుడు ఏదైతే వాసుదేవరెడ్డి వెర్రవీగి బ్రవరీస్ సంబంధించి కానీ ఎక్సైజ్ సంబంధించి కానీ అనేకమైనటువంటి చేస్తే దాదాపు 3 రోజుల పైగా ఏపీఎస్బీసీఎల్లో చేసినటువంటి వాసుదేవరెడ్డి విషయం చూసినప్పుడు ఆయన ఇంటిలోనే కానీ ఆయన విల్లాలో 3 రోజుల పైగా సోదాలు చేసి అన్ని సేకరించినప్పటికీ ఇంకా లెక్కలు తేలే. అంటే కోట్లాది రూపాయల సొమ్ముని వీళ్ళు అక్రమంగా ఆర్జించి, ఎందుకంటే వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని ఏ విధంగా రక్షించాల్సింది పోయి ప్రజాప్రతినిధులైనటువంటి జగన్మోహన్ రెడ్డి అండుకో ఆలీబాబా 40 దొంగలు, వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ 24 మంది అయితే ప్రతి మంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఈ ఫైల్ అనేది అమరావతిలో దగ్ధం చేశారు, కరకట్ట మీద దగ్ధం చేశారు. అదేవిధంగా ప్రజలు అప్రమత్తమై పట్టుకోబట్టి కొంతన్నా అక్కడ సేవ్ అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బుధవారం కాంగ్రెస్ లో చేరిన ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన ఢిల్లీలోని కేకే నివాసానికి ఆయన చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేశవరావు స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. తిరిగి సొంత గూటికి చేరిన కేకేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, కాంగ్రెస్ నా సొంత ఇల్లు, నేను కాంగ్రెస్ మనిషిని, ఇప్పుడు స్వేచ్ఛ ఫీలింగ్ ఉంది. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఉందన్నారు. సోషల్ అప్రోచ్ కాంగ్రెస్ ఉంది. సో ఐ రియలీ ఫీల్ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరానికి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చింది, దాంతో కూడా ఒక డెమోక్రటిక్ ఎయిర్ మన ఊపిని కలుపుకున్నాము అనేది ఈ అభిప్రాయం కూడా వచ్చింది. ఇది మాకు ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే హాలగస్టన్ వచ్చిందో ఆ తీరుగా వచ్చింది. నౌ ఇట్ విల్ టేక్ టైం. ఆఫ్టర్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పారు 6 months అయింది. 6 months లోపల ఏ గవర్నమెంట్ కూడా మీరు మనిషిని అసెస్ చేయలేనప్పుడు గవర్నమెంట్ అసెస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు, పబ్లిసిటీ చేసుకోలేదేమో, ఏది ఫ్యామిలీ పబ్లిసిటీ, నలుగురే ఫ్యామిలీ నుంచి వచ్చి చెప్పినట్టు కాకుండా మీరు ఎవరినన్నా మీరు చూస్తూ ఉంటారు టీవీలో, న్యూస్ చూస్తూ ఉంటారు కూడా, ఎక్కడో డెవలప్మెంట్ లేకుండా ఏ ప్రోగ్రామ్ లేదు. ఎనీ ప్రోగ్రామ్ నేను 6 నెలల నుంచి చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఒక డెవలప్మెంట్తో సంబంధం ఉన్న ప్రోగ్రామ్సే ఉన్నాయి మీరు. కాబట్టి ఇది డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అవుతుంది. యాక్చువల్లీ డెవలప్మెంటల్ అప్రోచే ఇది. డెవలప్మెంటల్ అప్రోచ్ ఇస్ వెన్ యూ టేక్ పీపుల్ ఎలాంగ్. బట్ చెప్పడం కాదు, చెప్పడం ఇది పబ్లిసిటీ.
ఏదైనా కానీ దిస్ గవర్నమెంట్ ఈజ్ రియలీ డూయింగ్ వెరీ వెల్. దెర్ ఈస్ డెమోక్రటిక్ బ్రీతింగ్. చాలా బాగుంది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను రిజైన్ చేస్తున్నా అంటే ఒకటి తెలుసు, నేను ఎలక్ట్ అయినా ఆన్ బీఆర్ఎస్ సింబల్. నేను ఎలక్ట్ అయింది బీఆర్ఎస్ సింబల్ మీద. ఎప్పుడైతే నేను కాంగ్రెస్లో జాయిన్ అయింది, అంతకుముందు జాయిన్ కాలేదు. కండా వేసుకోలేదు. కాంగ్రెస్ జాయిన్ అవుతే ఐఎమ్ సపోజ్ టు హ్యావ్ క్విట్ బీఆర్ఎస్ తీసేసినట్టు అయిపోయింది. అది ఎప్పుడు తెలిసిందో ఐఎమ్ మారల్లీ అండ్ లీగలీ ఐ థింక్ ఐఎమ్ లిటిల్ రెస్పాన్సిబుల్ దట్ ఐ షుడ్ వేకేట్ మై సీట్ ఇన్ ది రాజ్యసభ. నేను ఇవాళ చైర్మన్ గారికి కూడా చెప్పడానికి కారణం అది. మీరు ఏదో వాల్యూస్ ఇట్లా పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను, కానీ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ప్రెజెంట్ గవర్నమెంట్ ఆల్సో ఈస్ డూయింగ్ ఆన్ ది వాల్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దినదీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షలో భాగంగా ఆయన మంగళగిరి జనసేన కార్యాలయంలో సూర్యారాధన చేశారు. ఆదిత్య యంత్రం ఎదుట ఆసీనులైన పవన్ కళ్యాణ్ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. వేద మంత్రోక్త సూర్య నమస్కారం ప్రకరణంగా వించారు. మంత్ర సహిత ఆరాధన నిర్వర్తించారు. ఈ సందర్భంగా సూర్యారాధన విశిష్టతను పవన్ కళ్యాణ్ కు వేద పండితులు వివరించారు. సమాజ వికాసం, సౌభాగ్యం ఆకాంక్షిస్తూ సూర్యారాధన చేస్తారని తెలిపారు. ప్రజల జీవన విధానంలో భాగమే సూర్య నమస్కారాలు పేర్కొన్నారు. పురాణ ఇతిహాసాల్లో సూర్యారాధన ప్రస్తావన పవన్ కళ్యాణ్ కు వివరించారు. యనమల కుదురు పీసీబీ మైనింగ్ శాఖ కార్యాలయానికి చెందిన ఫైల్స్ రిపోర్టులను సిబ్బంది కృష్ణానది కరకట్టపై దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పీసీబీ ఓఎస్డీ రామారావు ఆదేశాలతోనే ఫైల్స్ రిపోర్టులను దగ్ధం చేసిన డ్రైవర్ చెప్పడంతో ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను మాయం చేసేందుకే ఫైల్స్ ను దగ్ధం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నినాని స్పందించారు. కూటమి ప్రభుత్వంలో పీసీబీ ఫైల్స్ దగ్ధం జరిగితే ఆ తప్పులతో తమకేమీ సంబంధం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ ఫైల్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తగలబెట్టడమా అని ప్రశ్నించారు. ఫైల్స్ దగ్ధంపై అవసరమైతే సీబీఐ, సిఐడితో విచారణ జరిపించుకోవాలని సూచించారు. పత్రాలు తగలబెడుతుంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని ఫీల్ అవుతున్నారా అని పేర్నినాని ఎద్దేవా చేశారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానము చేయటమో, లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో, ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటడమో, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకొని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాల్ని, ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరటం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి మీద భక్తి లేదా రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో అవసరం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో కార్యక్రమాలు చేయటం తప్పేం లేదు. అది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై సినిమా చేయమని ప్రభాస్ ను కోరుతానని ఆయన పెద్దమ్మ
శ్యామలాదేవి అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్కతో కలిసి శ్యామలాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె అల్లూరి క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే సీతారామరాజు మళ్లీ పుట్టినట్లు ఉంటుందని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు ఆయన జయంతిని ఎంతో ఘనంగా అక్కడ మా వెస్ట్ గోదావరిలో జరగడం జరిగింది. ఆ రోజు అది చాలా గర్వకారణం. మేము వెస్ట్ గోదావరి వాస్తవం కాబట్టి మా ప్రాంతం వారు మా అల్లూరి సీతారామరాజు గారు ఆయన ఫాలోవర్స్ అని చెప్పుకోవడం ఈరోజు దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాము. అయితే మేమందరం ఒక పోరాటంలో మా నాగరాజు గారు మా నాగరాజు గారు మేమంతా కూడా దేశ ప్రధాని గారికి అప్పుడు ఒక 15 years ముందు కృష్ణరాజు గారు వీరందరూ వెళ్ళి అక్కడ రాష్ట్రపతి మీరా కుమారి గారికి లెటర్ ఇచ్చారు. అంత మహానుభావుడు బ్రిటిష్ వారితో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఆయన మూలకారకుడు, మన్యం వీరుడు. అట్లాంటి సీతారామరాజు గారు విగ్రహం పార్లమెంట్లో ఉండాలి అని ఆ రోజు ప్రతిపాదించారు కృష్ణరాజు గారు. ఆ రోజు అక్కడ మీరా కుమారి గారు ఎంతో స్పందించి తప్పకుండా చేద్దాం, అందరితో చర్చించని చెప్పారు. కానీ దానికి ఎందుకనో ఈ రోజు వరకు కొంచెం జాప్యం అయితే జరిగింది ఖచ్చితంగా. దానికి మళ్ళీ మేము ఈ స్ఫూర్తితో మేమంతా కలిపి మళ్ళీ కూడా మా దేశ ప్రధాని గారికి, మళ్ళీ అక్కడ రాష్ట్రపతి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రులకి అందరికీ కూడా మేము మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుందాం అనుకుంటున్నాము. ఆయన విగ్రహం పార్లమెంట్లో ప్రతిష్ఠ జరగాలి. భారత ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి ప్రతి కన్నీటి చుక్కతో మేమందరం ఆయన పాదాలకు అభిషేకం చేసి నిజమైన నివాళులు ఆ రోజు ఆయనకి మేము అర్పిస్తామని మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలోనే జరుగుతుందనే ఆశ కూడా మాకుంది. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన మా సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మినిస్టర్ సీతక్క గారికి కూడా మా మాట మన్నించి వచ్చినందుకు ఆవిడకి కూడా మా ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే కమిటీ వారందరూ ఒకటి కోరారు. ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు, ఆయన ఆ క్యారెక్టర్లో చూడాలని మా అందరి కోరిక. అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు, చాలా మంచి మూవీ, ఎంతో హిట్ అయింది. ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక. వాళ్ళందరూ విన్నపం నేను బాబుకి వినిపిస్తాను. ఆ క్యారెక్టర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ గారిని చేయమని కోరుతాం. మళ్ళీ ఇంకో సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని అనిపించేలాగా మాకు ఆ ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుందని నాగరాజు గారు మా నాగరాజు గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. అది కూడా నేను బాబుకి తెలియజేస్తాను. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి గురించి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ మహానుభావుడు, మన్యం వీరుడు, బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఆయన ఒక శక్తిగా, ఒక పోరాట యోధుడిగా నిలిచిపోయారు. ఈ రోజుకి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో చాలా చోట్ల అనుమతి లేకుండా టీడీఆర్ బాండ్లు జారీ చేసేశారని మంత్రి పి నారాయణ అన్నారు. మొత్తం 700 కోట్ల మేర జారీ అయ్యాయన్నారు. బాండ్ల జారీ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేయాలని భావిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళికలు లేవని అన్నారు. 5,300 కోట్ల ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు నుంచి రుణం తెస్తే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిధులు వృధా చేసేశారని ఆరోపించారు. 2019 ఫిబ్రవరిలో తెచ్చిన 5,300 కోట్లతో కేవలం 200 కోట్లే ఖర్చు పెట్టారని, కనీసం మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. గత నెల 30న గడువు ముగిసిందని, నిధులు ఖర్చు చేసి ఉంటే ఏపీలో 50% మున్సిపాలిటీలకు సౌకర్యాలు వచ్చేవన్నారు. ఆ ప్రాజెక్టును పొడిగించాలని కోరుతూ లేఖ పంపామన్నారు. కంఫర్ట్ గా ఉండేవాళ్ళు, దాన్నంతా గత ప్రభుత్వం మొత్తం రకరకాలుగా ఖర్చు పెట్టేసింది. ఈ అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసినప్పుడు మెయిన్గా ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ఏరియాలో అర్బన్ ఏరియాను సొంతం చేయటం. కానీ యాక్చువల్గా వాళ్ళు వచ్చిన కరెక్షన్, మెజారిటీ కరెక్షన్ ఈరోజు గత ప్రభుత్వం డిఫరెంట్గా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టింది. అందుకని అధికారాన్ని వదిలిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ కలెక్షన్ ఎంత
గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అవన్నీ చెప్పడం జరిగింది. అయితే దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలనేది ఒక క్లారిటీ తీసుకుంటాం. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ అప్రూవల్లో నెల్లూరు, కడప ఈ రెండింటిలో ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది. వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం. సెక్రటరీ గారు కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, తణుకులో టీవీఎస్ బాండ్స్ చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సింటే అది 700 కోట్ల దాకా ఇచ్చారని ప్రీమియంగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే 36 కోట్లు ఎక్కడ, 700 కోట్లు ఎక్కడ, అసలు దానికి లిమిటే లేకుండా పోయింది. ఫైనల్గా పాపం ఏదైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తప్పు లేదు, వీళ్ళు బాండ్స్ అన్నారు, వాళ్ళు తీసుకున్నారు. బట్ అమ్మే వాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక ఈ నెల 6న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేయడం సంతోషకరమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీలకమైన వ్యక్తిగా మారారు. 2 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం ప్రభుత్వంపై ఇద్దరు సీఎంలు ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి కోరారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహచరులు కాబట్టి ఈ సమావేశంలో విభజన అంశాలు కొలిక్కి వస్తాయని అందరూ అనుకుంటున్నారు. విభజన సమస్యలు పరిష్కరించాలని తాను కోరుకుంటున్నట్లు శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చారు. కనుక దయచేసి బయట చాలా అపోహలు ఉన్నాయి, కానీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో పార్టీల సంబంధం ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఉండొచ్చు, వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు. వ్యక్తిగత సంబంధాలు ఏమున్నా పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా విభజన సమస్యలు పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలా ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రజలు ఇద్దరు మీటింగ్ అయిపోయింది అనగానే అరే ఇద్దరు చాలా క్లోజ్ కదా, సహచరులు కదా, మరి ఏమైపో అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీకుంది. దాని బాధ్యత గుర్తించి దాన్ని పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం ఏర్పాటు చేస్తూ మళ్ళీ అన్యాయం చేస్తుంది. 7 మండలాలు ఆంధ్రలో కలిపి శ్రీరామునికి అన్యాయం చేయడం, భద్రాచలంకి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం. దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇవో రామజన్మభూమి, రాముని మేము కడుతున్నాం మనం. కానీ రామజన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలంకు ఉంది. కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు, డంపింగ్ యార్డ్ చేద్దామంటే డంపింగ్ యార్డ్ కూడా ప్లేస్ లేదు. అది దుస్థితి. మరి 7 మండలాలు కలిపేంత వరకు సంతకం పెట్టిందని చెప్పింది మొన్ననే చంద్రబాబు నాయుడు గారు. మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాస్త్రంగా ఉండాలంటే, పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ 7 మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమ్మీడియట్గా మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో పర్యటించారు. కంఠంరాజు కొండరూరులో
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు ఆశీర్వదించారు. పోలింగ్ రోజు అనంతరం మాచర్ల నియోజకవర్గంలో భారీ విధ్వంసం సృష్టించి ఈవీఎంలను ధ్వంసం చేసి అడ్డుకోబోయిన సీఐపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకూడదా అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను టీడీపీ నేత రెడ్డెప్పగా శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చేసిన పాపాలకు త్వరలోనే జగన్ కూడా జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట ఆయన. ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేశాయని చెప్పి నేను అడుగుతా ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడు, ఈయన సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లేకపోయి పోలింగ్ పెట్టెలను ధ్వంసం చేసిన కేసు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, యావత్ ప్రపంచమంతా చూసింది. భారతదేశంలో ఎన్నికలు ఈ విధంగా అధికార పార్టీ నాయకులు చేస్తారా అని చెప్పి రాజ్యాంగాన్ని ధ్వంసం చేశారు మీరు. అటువంటి నాయకుడిని మీరు ఈరోజు జైలుకు పోయి పరామర్శకు పోయి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తారా? 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన. ఈ 20 రోజుల్లోనే మచ్చుకు 2 ఉదాహరణలు చెప్తాను. రాయచోటి శాసనసభ్యుడి గారి కుటుంబ సభ్యురాలు ఏదో మాట్లాడితే ఇమ్మీడియట్ గా స్పందించి వాళ్ళను కట్టడి చేసి భవిష్యత్తులో ఇట్లాంటి చేయొద్దని చెప్పాడు. కొలికపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే గారు నిన్న ఈనాడు పేపర్ చూసి వాళ్ళని ఇమ్మీడియట్ గా పిలిచి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి హెచ్చరించాడు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి పాలకులు ఢిల్లీలో మకాం వేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనలో స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా కనిపించలేడం లేదని ఆరోపించారు.
తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన 6 మంత్రులను డిసైడ్ చేయలేని దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ అని, మంత్రివర్గంలో ఎప్పుడు సామాజిక సమతూకాన్ని పాటించదని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక స్టేటస్ గురించి మేము కట్టుబడి ఉన్నామనే మాట తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ గడ్డ మీద పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడిన మాట నా చెవులో ఇంకా డింగురు పంట ఉంది. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనిషి తెలంగాణ ప్రజలను కాపాడతారని అనుకోవాలా? తెలంగాణ గురించి తుపాకీ పెట్టుకున్నాయనే తెలంగాణ అవసరాల గురించి, ప్రయోజనాల గురించి పోరాటం చేస్తాడు అనుకోవాలా? లేకుంటే గురువు గారిని కలవడానికా? లేకుంటే ప్రజలను మభ్యపెట్టడానికా? దమ్ము ధైర్యం ఉంటే అదే ఇంతకుముందు చెప్పారు, ఏది 7 సీలేరు అయితే ఒప్పించు, దేశంలో మిగతా వాళ్ళని కూడా ఒప్పించు. ఏది సింగరేణి 51% ఉన్న జాయింట్ వెంచర్ దేశంలో ఇది ఒకటే, ఈ రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర కంపెనీలను నిర్వీర్యం చేసే పద్ధతి లోపల తీసుకొచ్చే విధానాలకు ఊతం పోస్తూ పక్క రాష్ట్రం యొక్క నేను అది మాట్లాడలే. పునర్విభజన చట్టంలోని అంశాల మీద సాధిస్తామనే మాట ఆయన నోటి నుంచి రాలే పార్లమెంట్ ఎన్నికల తర్వాత. కానీ ప్రత్యేక స్టేటస్ గురించి మాత్రం, స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం చాలా జ్ఞాపకం ఉంది. ఎందుకంటే గురువు గారు కదా, మేము అంతకంటే ఇంకేమంటాం. అధికారం తర్వాత పరిపాలన, అంతే కదా రాజకీయం. ఇప్పుడు చాలా స్పష్టంగా ఏం కనపడుతున్నది అంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణలో పాలన గాలికి వదిలేసింది. పాలకులు అనబడే వాళ్ళు ఢిల్లీలో మకాం వేసింది. నేనేం చెడు గురించి ఢిల్లీకి పోయినంత మాత్రాన చెడు అని మాట్లాడాను. కానీ ఇక్కడ ఒకటి అవగాహన చేసుకోవడం, ఆలోచించడం, దానికి అనుకూలంగా పాలనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న సంగతి మొదటగా చెప్పక తప్పదు. అయితే మొన్న 5 రోజులు, ఒకరోజు విరామంతో మరో 3 రోజులు ఇక్కడి పాలకులందరూ ఢిల్లీలో మకాం వేసుకోవచ్చు.